మనమైతే నెల్లూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నాం. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఇక్కడైతే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరేం చెప్పదలిచారు మేడం గారి గురించి? నా పేరు పనబాక భూలక్ష్మి, నెల్లూరు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు మరియు విజయవాడ కనకదుర్గమ్మ బోర్డు మెంబర్గా ఉన్నాను. అయితే నిజంగా ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు కోవూరు ఎమ్మెల్యేగా మొట్టమొదట అంటే నెల్లూరు పార్లమెంట్లో మొట్టమొదట ఒక మహిళ శాసనసభ్యురాలుగా గెలవడం అనేది నిజంగా మా మహిళలందరికీ కూడా చాలా గర్వకారణం. అయితే ఈరోజు ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈరోజు ఒక మహిళగా ప్రజలు కష్టాల్లో అండగా నిలబడి ఒక నిబంధనతో ఈరోజు ఆమె కష్టపడడం అనేది నిజంగా మా మహిళలందరూ కూడా చాలా గర్వపడుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఆమె కానీ ఆమెకు అండగా నిలబడి వాళ్ళ యొక్క భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారిద్దరూ కూడా ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చి ఈరోజు ప్రజలకు సేవ చేస్తూ ఎవరు వాళ్ళ కష్టాన్ని వచ్చి చెప్పినా కూడా వెంటనే స్పందించి ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు మహిళలకి అండగా నిలబడడం కావచ్చు, దైవత్వం పరంగా కావచ్చు, కోవూరు ప్రజలకి కావాల్సినటువంటి అభివృద్ధి పరంగా కావచ్చు, డెవలప్ చేయడంలో ఎంతో ముందుండి ఈరోజు కోవూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తున్నారు. నిజంగా ఆ యొక్క కృషికి మేమందరం కూడా మహిళలందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇంకా అభివృద్ధి బాటలో కోవూరు నియోజకవర్గాన్ని మహిళలందరికీ కూడా అండగా ఆమె ఇన్స్పిరేషన్గా మేము తీసుకునే విధంగా కూడా ఆమె ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఆమె ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు దర్శి హరికృష్ణ, నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం అధ్యక్షుడిని, సిటీ 44వ డివిజన్ ఇన్ఛార్జిని. ఈరోజు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక మహిళ గెలవటం, భారీ మెజార్టీతో గెలవటం, ఆమె ప్రజల పక్షాన ఈరోజు బడుగు బలహీన ప్రజలకి సేవ చేస్తూ ప్రభుత్వ నిధులే కాకుండా సొంత నిధులను ఖర్చు చేస్తూ ముందుకు పోతూ ఉన్న ప్రశాంతి మేడం గారికి ఈరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆమెకి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు దోర్నాల హరిబాబు, తెలుగుదేశం పార్టీ నెల్లూరు సాంస్కృతిక విభాగం కళాకారుణ్ణి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయింది అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అదే బాటలో నడుస్తూ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో కోవూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా అత్యధిక మెజారిటీతో గెలుపొంది సేవే పరమావధిగా పనిచేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ఆమె ధార్మిక సేవా కార్యక్రమాలకి పెట్టింది పేరు వేమిరెడ్డి దంపతులు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, అలాగే ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు. ఈరోజు కోవూరు శాసనసభ్యురాలిగా అలాగే టీటీడీ బోర్డు మెంబర్గా సేవలు అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము నెల్లూరు సిటీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా బాబు గౌడ్, ఈరోజు వేమిరెడ్డి ప్రశాంతమ్మ ముఖ్యంగా కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు తీయిస్తూ బ్రహ్మాండంగా ఆమె ఈ శుభ సందర్భంలో ఇలాగే పుట్టినరోజులు ఇంకా పుట్టినరోజులు జరుపుకోవాలని మేమందరం ఆశిస్తూ ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమెకి కేక్ కటింగ్ చేయించి అందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలపడమైంది. నా పేరు కృష్ణ, నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘ రాష్ట్ర వర్గ సభ్యుడిని. కోవూరు ఎమ్మెల్యే గారైన మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఈరోజు జన్మదిన శుభ సందర్భంగా ఆమెకి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆమె మరెన్నో ఉన్నత పదవులు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఆమెకి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. నా పేరు డాక్టర్ ఊరందూరు సురేంద్రబాబు. నేను తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాను. మరి ఈరోజు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా సాగుతున్నాయి. మరి మనతో పాటు చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు, టీడీపీ నేత, సీనియర్ నేత. మరి వారితో మాట్లాడదాం. సార్, జన్మదినం సందర్భంగా మీరు మేడం గారికి ఏం చెప్పదలిచారు? అందరికీ నమస్కారం. ఈరోజు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కోవూరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల ఈరోజు జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున జరిపిస్తున్నారు. అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఇక్కడ జన్మదిన వేడుకలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయాల కొత్త అయినప్పటికీ కూడా వాళ్ళ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో గత కొద్ది సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక సేవలు అందించి అందరికి కూడా సుపరిచితులు. ఆమె శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత రాజకీయాల కొత్త అయినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా సీనియర్ శాసనసభ్యులు ఎవరికి కూడా తీసిపోని విధంగా ఈరోజు కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం శాసనసభలో మాట్లాడటం కానీ, మంత్రులతో కలవటం కానీ, ముఖ్యమంత్రి గారిని కలవటం కానీ, అందరితో కలిసి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడంతో పాటు వాళ్ళ సొంత నిధుల నుంచి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టి కోవూరు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చెందేదానికోసం ఒక ప్రణాళిక రూపొందించుకొని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ సందర్భంగా అంకే కోవూరు నియోజకవర్గ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని కోరుకుంటున్నాను. కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం నేడు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు కానివ్వండి, కేక్ కటింగ్లు కానివ్వండి పూర్తి స్థాయిలో చేపట్టున్నారు. ఏదైతే శాసనసభ్యురాలుగా ఎన్నికైన అనతి కాలంలోనే ప్రజాసేవలో అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో సీనియర్ నాయకులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈరోజు ప్రశాంతి మేడం గారు చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ప్రజలను కన్నబిడ్డల్లాగా ఆదరిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులను కూడా కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ కష్టమంటూ తమ ఇంటికి గడప దొక్కిన వారి ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తూ ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే అవినీతికి అడ్డాగా అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏదైతే కోవూరు నియోజకవర్గం దోపిడీకి అదేవిధంగా ఆక్రమణలకు అన్ని విధాలకు గురైంది, ఏదైతే దాన్ని రూపుమాపుతూ ఈరోజు అవినీతిని అరికడుతూ ఉక్కుపాదంతో అంచివేస్తూ ఈరోజు ప్రశాంతమ్మ మేడం గారు ఈరోజు కోవూరు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా ఆమె శ్రమిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని వారు భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి పై స్థాయికి రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరోవైపు ఇటు కోవూరు నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు. కోవూరు శాసనసభ్యులు, టీటీడీ బోర్డు మెంబరు, గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు కోవూరు నియోజకవర్గమే కాకుండా నెల్లూరు జిల్లా అదేవిధంగా రాష్ట్రము ఇతర దేశాల్లో కూడా విపిఆర్ అభిమానులు, ప్రశాంత్ రెడ్డి గారు అభిమానులు అందరూ కూడా ఈరోజు చాలా ఘనంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు. వాస్తవంగా ఆమె కోవూరు నియోజకవర్గంలో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ విధంగా చేసినటువంటి శాసనసభ్యులు ఎవరూ లేరు. ఆమె అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి మొట్టమొదట శాసనసభ్యురాలు. ఈరోజు సొంత నిధులతో పాటు అట్టా రాష్ట్ర నిధులు అట్టా సెంట్రల్ నిధులతో పాటు ఈరోజు అన్ని విధాలా ఈరోజు అహర్నిశలు మరి కష్టపడి ఈరోజు కోవూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచిత విద్యని అందించడం, అదేవిధంగా విపిఆర్ నేత్ర, అదేవిధంగా ట్రైసైకిల్సు, అదేవిధంగా ఈ మన మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టడం, అనేక సేవా కార్యక్రమాలు. అదేవిధంగా నెల్లూరులో కార్తీక దీపోత్సవం, లక్ష దీపోత్సవం మరి ఘనంగా నిర్వహించడం. ఈ విధంగా నెల్లూరు జిల్లా వాసులు
మరి చేసుకున్నటువంటి అదృష్టం, సేవా తత్పరులు, సేవ చేసినటువంటి దృక్పథం ఉన్నటువంటి మన వేమిరెడ్డి దంపతులు, మరి గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి మరి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమెకి ఆయుర ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు, అదేవిధంగా మరి అనేక ఉన్నత పదవుల్ని ఇంకా అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ, అందరికీ నమస్కారము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. ముందుగా కోవూరు ఎమ్మెల్యే అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కోవూరు మండల మైనార్టీ మరియు పెద్దపొడుపాడు గ్రామ మైనార్టీ ప్రజల తరపు నుండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఆమె గత 2 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి కోవూరు అభివృద్ధికి బాగా తోడ్పడుతున్నారు. అదిగాక విపిఆర్ ట్రస్ట్ తరపున ప్రజలందరికీ, పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకొని ఇంకా మంచి మంచి పదవులు ఆశించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. అభివృద్ధి అంటే చాలా చేస్తుంది ఆమె. గతం ప్రభుత్వంలోకైనా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సిమెంట్ రోడ్లు ఆగిపోయి ఉంటే సిమెంట్ రోడ్లు, మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం ఉండింది. మనకు తెలిసి మేము పుట్టక ముందు నుంచి డ్రైనేజ్ ప్రాబ్లం, ఒక బజార్ సెంటర్లోనే బ్రిడ్జి ఒక కూలిపోయి ఉంటే దానికి ఈరోజు దానికి శంకుస్థాపన చేసి మేడం గారు అది పని పూర్తి చేస్తుంది. అది ఎన్నో రెట్లు చాలా భావిస్తున్నాం మేము మంచిగా. అది ఏంటంటే ఇప్పుడు నిత్యం అది ట్రాఫిక్ అలా ట్రాఫిక్ సమస్య లేకుండా పోద్దని మేడం గారు ఆలోచించి అది పూర్తి చేస్తున్నారు. ఇంకా సాల్చింతాల దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర ఆడ కాలువ నీళ్ళు ఆగిపోతామంటే డ్రైనేజ్ అది కూడా పరిష్కారం అయింది. బాగానే చేస్తున్నారు మేడం గారు. ముందుగా కోవూరు గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు. మేడం గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా నిరుపేదలైన ప్రజలకి, అనారోగ్య సమస్యలతో బాధపడి ఆదుకునే దిక్కులేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ మోతాదులో తీసుకొచ్చి అందరిని ఆదుకొని తమ ఉదారత చాటుకున్న గొప్ప నాయకురాలు మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు. అటువంటి నాయకురాలని మేము చూడలేదు, అటువంటి ఎమ్మెల్యే గారిని చూడలేదు. ఎందుకంటే మా ఆడపడుచుగా మా నియోజకవర్గానికి వచ్చి మా అభివృద్ధిని, మా పేదల కష్టాలు ఏమున్నాయి తెలుసుకొని తన సమస్యగా చెప్పమని మాకు చెప్పిన గొప్ప సోదర్యమని మా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆమె ఆయురారోగ్యాలతో అష్టైర్యాలతో తొలదగాలని ఆమెకు మరొక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.